We're going to win so much, you may even get tired of winning. And you'll say, please, please, it's too much winning. We can't take it anymore. Mr. President, it's too much. And I'll say, no, it isn't. We have to keep winning. We have to win more. We're going to win more. We're going to win so. ఈ వీడియో ఇటీవల ట్రంప్ ఎదుర్కొన్న ఓటముల గురించి అండి, ముఖ్యంగా కోర్టు ఓటములు. హే మాగా, ఆర్ యూ టైర్డ్ ఆఫ్ విన్నింగ్ యట్? ఐఎమ్ నాట్. నమస్తే అండి. ఫైనల్ ఎగ్జామ్ పీరియడ్ అయిపోయింది. ఒక వారం రోజుల పాటు ఇబ్బడిగా బిజీగా ఉన్నాను. అంతే, కేవలం గ్రేడింగ్కి సంబంధించిందే కదండి. చిన్న చితక పనులన్నీ సెమిస్టర్ ఎండ్కి అన్నీ ఒకసారి వచ్చి పడతాయి. అన్నీ క్రిస్మస్కి ముందు, గ్రాడ్యుయేషన్కి ముందు వాటన్నిటినీ చక్కదిద్దుకుంటూ రావాలి. అయిపోయినాయి. ఈ వారం రోజుల్లో ఏదో చాలా వార్తలు వచ్చాయి. వాటన్నిటి గురించి ఏదో ఒక చిన్న వీడియో పెట్టాలన్న దురద అయితే వచ్చింది, కానీ సమయం లేక పెట్టలేదు. ఇంకా రెలవెన్స్ ఉందనుకున్న అంశాల మీద చిన్న చిన్న వీడియోలు ముందు పెడతాను ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. ఈ వీడియోలో మెయిన్ కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్కి ట్రంప్కి మధ్య జరిగిన ఇది. ట్రంప్ అనే కంటే కేవలం ట్రంప్ అనే కంటే ట్రంప్ అండ్ మాగాకి మధ్య జరుగుతున్న గుద్దులాట. మీకు గుర్తుంటుంది, సమ్మర్లో కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ని నేషనలైజ్ చేసి లాస్ ఏంజలస్ సిటీలో విస్తృతంగా పంపాడు ట్రంప్. ఇక్కడ ఫెడరలిజం అనే ఒక సిద్ధాంతం ఉందండి. ఏ రాష్ట్రానికైనా ఉండే నేషనల్ గార్డ్ మీద ఉండే అధికారం గవర్నర్కి ఉంటుంది. ప్రెసిడెంట్ కెన్ నేషనలైజ్ ద నేషనల్ గార్డ్ ఓన్లీ టు డూ సర్టన్ ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, నాట్ టు డూ ద స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్. అంటే ఉదాహరణకి ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి వర్జీనియా నేషనల్ గార్డ్ని నేషనలైజ్ చేసి హైవే పెట్రోల్ చేయమని, స్పీడ్ టికెట్లు ఇవ్వమని ఇవ్వడానికి లేదు. అది సిటీ పోలీస్కి, స్టేట్ పోలీస్కి ఉండే అధికారం. అది సంథింగ్ సిమిలర్ చేశాడు లాస్ ఏంజలస్లో. ఫెడరల్ బిల్డింగ్స్ చుట్టూ పెట్టాడు, అంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఏదైనా కానీ ఫెడరల్ ట్రూప్స్ ఆఫ్, బై ద వే, నేషనల్ గార్డ్ డీసీలో చేశాడు కదా, డీసీలో చేయడానికి అధికారం. ఎందుకంటే డీసీకి ఉండే ఒక స్పెషల్ స్టేటస్ ఈజ్ డిఫరెంట్, కాలిఫోర్నియాకి అలా చేయడానికి లేదు. దానికి సంబంధించి అప్పుడు అది అయిపోయింది. హీ స్టిల్ హ్యాస్ కంట్రోల్ ఆఫ్ 300 నేషనల్ గార్డ్స్, హీ మీనింగ్ ట్రంప్. దానికి సంబంధించిన దావాలో గ్యావిన్ న్యూసమ్ గెలిచాడు. అది చూసినప్పుడు యాక్చువల్గా నాకు ఫర్ సమ్ రీజన్ ఒక 10 సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఈ లీగల్ ఒపీనియన్స్ చదువుతూ ఉన్నానండి. ఎందుకంటే పవర్ఫుల్ రైటింగ్ చూడగలుగుతాం అందులో. ముఖ్యంగా జడ్జెస్ కొంతమంది, దే ఆర్టికులేట్ సర్టన్ థింగ్స్. వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ఇలాంటి ఫ్రీడమ్తో నుంచుకుని నేను కూడా 2-3 తీర్పులు లాంటివి కాదు కానీ కమిటీ డిటర్మినేషన్ లెటర్స్ అయ్యే ఉంటాయి కదా అలాంటివి. సో ఐ టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్స్. ఐ హ్యాడ్ టు రైట్ ఎ మెమో ఎగ్జాక్ట్లీ a year ago. I cannot share anything కానీ, but I'm telling you why my interest came. ఈ లీగల్ రైటింగ్స్ అనేది ఒక పీర్ ఎవాల్యుయేషన్ కేసులో ఐ హ్యాడ్ టు రైట్ దట్ మెమో. అది కమిటీ తరఫున రాయటం, నేనే కాదు, కమిటీ తరఫున రాయటం లాంటి. గ్యావిన్ న్యూసమ్ ఎట్ ఆల్ వర్సెస్ డొనాల్డ్ జే ట్రంప్ ఎట్ ఆల్. అంటే రాష్ట్ర గవర్నర్కి దేశాధ్యక్షుడికి మధ్యన లీగల్ యుద్ధం ఇది. ఆ ఫస్ట్ 2 lines చూడండి. The founders designed our government to be a system of checks and balances. Defendants, however, make clear that the only check they want is a blank one, the blank check. This is how President Trump and his administration are treating the laws in this country. 6 months after they first federalized the California National Guard, defendants still retain control of approximately 300 guardsmen, despite no evidence that execution of federal law is impeded in any way, let alone significantly. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు బేసికల్గా. అదే కోవలో ఇంకో 2-3 వార్తలు వచ్చాయి ఇటీవల. ఒకటి ఆల్రెడీ కవర్ చేసినట్టున్నాను. లిండ్సే హాలిగన్ అనే ఒక డిస్ట్రిక్ట్ అటార్నీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా, నేను నివసించే ప్రాంతం దాని పరిధిలో ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ద నేషన్. ఫస్ట్ SDNY, సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్. well, DC circuit may be also as important. Anyway, అంత ముఖ్యమైన డిస్ట్రిక్ట్లో లిన్సీ హాలిగన్ అనే ఆవిడ నియామకం చెల్లదు అని చెప్పి తీర్పు వచ్చింది. సో షీ స్టిల్ వర్కింగ్. ఐ డోంట్ నో వై, బికాస్ దే అపీల్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఈ నియామకాలకు సంబంధించి రాజ్యాంగంలో ఒక క్లాజ్ ఉందండి. అదే అపాయింట్మెంట్స్ క్లాజ్. అపాయింట్మెంట్స్ క్లాజ్‌లో ప్రెసిడెంట్ విల్ నామినేట్, ద సెనెట్ విల్ గివ్ అడ్వైస్ అండ్ కన్సెంట్. సెనెట్ అడ్వైస్ అండ్ కన్సెంట్ ఇచ్చి ఓట్ చేసే వరకు ఆ నియామకం చెల్లదు. అదే జ్యుడిషియరీ జడ్జి అయితే టెంపరరీ అపాయింట్మెంట్ ఇవ్వడానికి లేదు. ఇలా డిస్ట్రిక్ట్ అటార్నీ రోల్ లాంటిదైతే 60 రోజుల పాటు ఇది టెంపరరీగా ఇవ్వచ్చు. 60 రోజులు దాటితే ఆ నియామకం చెల్లదు. నేను ఇంతకుముందు ఒక చిన్న తప్పు చెప్పాను. 60 రోజులు దాటితే ప్రెసిడెంట్ ఆర్డర్ సంతకం చేయాలి, అటార్నీ జనరల్ కాదని. ప్రెసిడెంట్‌కి కూడా అధికారం లేదు. అది తర్వాత రియలైజ్ అయ్యాను నేను. ప్రెసిడెంట్‌కి కూడా 60 రోజులు దాటితే అధికారం లేదు. అక్కడ ఉండే జడ్జిలు మాత్రమే, అంటే థర్డ్ బ్రాంచ్ ఆఫ్ ద గవర్నమెంట్ మాత్రమే నియామకం చేయగలుగుతారు. ఈ లిండ్సీ హాలిగన్ అపాయింట్మెంట్ చెల్లదు అన్న తీర్పు వచ్చింది. షీ స్టిల్ వర్కింగ్ హియర్. ఇంకా సంతకాలు పెడుతోంది. అలాగే ఈ వారమే వచ్చిన వార్త, న్యూ జెర్సీలో అలాంటి అటార్నీయే, డిస్ట్రిక్ట్ అటార్నీ అలీనా హాబా. ట్రంప్ ఉండే ఫెటిష్ మీకు తెలుసు కదా, అందమైన భామలు, పొడుగు జుట్టు ఉండాలి, హైలైట్స్ ఉండాలి, కొంచెం ప్లాస్టిక్ సర్జరీ ఉన్న చాలు. ఆ అలీనా హాబాని సెనెట్ కన్ఫర్మ్ చేయలేదు 60 రోజుల తర్వాత. అక్కడ రూల్స్ ప్రకారం జడ్జెస్ వేరే ఎవరన్నా నియామకం చేస్తే ఠాట్ వీల్లేదని చెప్పి ఈవిడనే తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అదేంటి ఇది చేయకూడదు కదా అని కోర్టుకు వెళ్తే డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పింది ఆవిడ నియామకం చెల్లదు అని. ప్యామ్ బాండే అపీల్ చేసింది అపీల్స్ కోర్టుకి. వాళ్ళు ఈ నియామకం చెల్లదని చెప్పి తీర్పిచ్చాడు. ఇలా దేశవ్యాప్తంగా 5 డిస్ట్రిక్ట్ అటార్నీ అపాయింట్మెంట్స్ చెల్లవని తీర్పులు వచ్చాయి. ఇదే నేపథ్యంలో ఇంకోటి చెప్పాలి, ఇవన్నీ కోర్టు కేసుల గురించి చెప్తున్నాను కదా. మోర్ దెన్ 500 కోర్టు కేసెస్ ట్రంప్ మీద వేశారట. మోర్ దెన్ 90% ఓడిపోతున్నాడు. లాలెస్ ప్రెసిడెంట్. ఈ నేపథ్యంలో ద జ్యుడిషియరీ సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ద వే ఇట్ ఈస్ సపోజ్ టు వర్క్. ట్రంప్ నియామకం చేసిన జడ్జిలు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఎనీవే, బ్యాక్ టు గ్యావిన్ న్యూసమ్ అండి. హీఈస్ ఇన్ ద న్యూస్ ఫర్ సంథింగ్ హీ డెడ్, నాటీ థింగ్ హీ డెడ్. కొంటె పని ఒకటి చేశాడు. ఆ కొంటె పనికి నేపథ్యం ట్రంప్ వైట్ హౌస్ పెట్టిన ఈ వీడియో. ఈ వీడియో ప్లే చేసే ముందు ఒక మాట చెప్పాలి. ఇది యాక్చువల్గా యూట్యూబ్ నిబంధనలకు విరుద్ధం అనమాట. యాక్చువల్గా వైట్ హౌస్ లో ప్రాపగాండా వీడియోలు చాలా పెడుతున్నారు ఇలాంటివి. ఏది ఐస్ దాడులను పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ తో పెట్టి ఏదో షూటింగ్ చేసి అవన్నీ ప్రాపగాండాగా పెడుతున్నారు. ఎందుకంటే ఈ మాగా మూర్ఖులకి దే గెట్ అరౌజ్డ్ వాచింగ్ దీస్ థింగ్స్. దాని వెనకాల ఒక మ్యూజిక్ పెడతారు, ఏదో ఒకటి పాపులర్ మ్యూజిక్ ఏదో పెడతారు. ఆ మ్యూజిక్ ఆర్టిస్ట్ కి అది నచ్చదు, దాంతో గొడవలు పడుతున్నారు. మీరు ఈ వార్త మిస్ అయ్యారేమో. సబ్రీనా కార్పెంటర్ ఆవిడ మ్యూజిక్ ని ఇలాంటి వీడియో దేనికో డిహెచ్ఎస్ లేకపోతే వైట్ హౌస్ ఎవరో పెట్టారు. ఆ వీడియో ఈవిల్ ప్రాపగాండా వీడియో, సంథింగ్ లైక్ డిపోర్టేషన్స్ కి సంబంధించింది, రౌండింగ్ అప్ బ్రౌన్ పీపుల్ అండ్ మాస్క్డ్ ఫెడరల్ ఏజెంట్స్ రౌండింగ్ అప్ బ్రౌన్ పీపుల్ and with some apocalyptic music. Even the apocalyptic music better Sabrina Carpenter. But anyway, I forgot what the song was. So she responded to that video. This video is evil and disgusting. Do not ever involve me or my music to benefit your inhumane agenda. Now, as a podcaster, I have some idea about this music broadcasting. కొంచెం ఐడియా ఉందండి నాకు. యాక్చువల్గా వన్ ఆఫ్ ద రీజన్స్ నేను తరంగా నిలిపివేసిన కారణం కూడా అదే. ఏంటంటే టు గెట్ ద లైసెన్స్ ఈజ్ ప్రొహిబిటివ్లీ కాస్ట్లీ. ఇప్పుడు మన తెలుగు మ్యూజిక్ తీసుకోండి. తెలుగు మ్యూజిక్లో సరిగమ, పాత పాటలన్నీ సరిగమ వాళ్ళకి ఉంటాయి. ఈ ఆదిత్య వాళ్ళది ఒకటి ఉంది. అలాగే రకరకాల బ్రాండ్లు, రకరకాల మ్యూజిక్ ఉంది. వీళ్ళందరికీ వాళ్ళు అడిగిందంతా ఇచ్చి ఏదో చిన్న ఇంటర్నెట్ రేడియోలో మ్యూజిక్ పెట్టాలంటే అది అసలు ఇంపాసిబుల్. యూ విల్ నాట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ మనీ. సో వాట్ ఈస్ ద పాయింట్? ఇప్పుడు మ్యూజిక్ ప్రసారం చేయలేనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ హ్యావింగ్ ఎ మ్యూజిక్ షో? అదే ఎఫ్ఎంలో అయితే ఆ నిబంధనలు లేవు. ఎఫ్ఎంలో చేయడానికి అట్లీస్ట్ అమెరికాలో యూ డోంట్ నీడ్ టు టేక్ దట్ లైసెన్స్. ఏదో ఐ డోంట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ ద ఎఫ్ఎం స్ట్రక్చర్ కానీ. సో దెర్ ఆర్ రూల్స్ అసోసియేటెడ్ విత్ యూజింగ్ సంబడీస్ మ్యూజిక్ వితౌట్ దేర్ పర్మిషన్, రైట్? ఈ అమ్మాయి సబ్రీనా కార్పెంటర్ అది పెట్టిన తర్వాత దే స్టిల్ కెప్ట్ దట్ వీడియో ఫర్ సెవరల్ డేస్. at 138 million వ్యూస్ వచ్చిన తర్వాత సబ్రీనా కార్పెంటర్ దానికి, అప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక తీసేశారు ఆ వీడియో. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధమైన చట్టాలను పాటించడు అన్నదానికి అది ఇంకొక ఉదాహరణ. హియర్ ఇస్ అనదర్ వన్ ఆఫ్ దోస్ వీడియోస్
It's still on the White House website. I'm muting the music, obviously. Yeah, they're basically rounding up the brown people. Induku, to arouse some of the MAGA. The White House. In the name of the White House, they put that video. దానికి రెస్పాన్స్గా గ్యావిన్ న్యూసమ్ ఈ వీడియో పెట్టాడు. తర్వాత ఏమైందంటే, well, as you would expect, MAGA is losing their shit. ప్రెసిడెంట్ని అలాంటి వీడియో, ప్రెసిడెంట్ మీద అలాంటి వీడియో పెడతావా, ఢూమ్ ఢామ్, లైక్ నిన్ను అరెస్ట్ చేయాలి, నిన్ను ఉరి తీయాలి, ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు, MAGA వాళ్ళు. You know what? You know who did that? Exactly the same thing. Donald effing Trump. బరాక్ ఒబామాని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టు పెట్టాడు ఈ వీడియో. I think this was last year. No one is above the land. ఈ MAGA మూర్ఖులకి they get orgasms looking at this thing. అదే గ్యావిన్ న్యూసమ్ వాళ్ళ పెంటబాస్కి అదే ట్రీట్మెంట్ ఇస్తే ఏడుచుకు చస్తారు. కపుల్ ఆఫ్ థాట్స్ అబౌట్ గ్యావిన్ న్యూసమ్ అండి. ఐ లైక్ ద ఫైట్ హీఈస్ ఫైటింగ్. ఒక పక్క లీగల్గా చేస్తున్నాడు, ఇట్లా ట్విట్టర్లోను ఇలా సోషల్ మీడియాలోను he is treating exactly the way Trump has to be treated. క్లోజింగ్గా 2 ముక్కలు చెప్పాలండి గ్యావిన్ న్యూసమ్ గురించి, జనరల్గా డెమోక్రాట్స్ గురించి. ఇప్పుడు గ్యావిన్ న్యూసమ్కి వ్యతిరేకంగా నాకైతే ఏం లేదు, కాకపోతే అతను కానీ నామినీ అయితే గెలిచే అవకాశాలు తక్కువ అని చెప్పి నేను భావిస్తాను. ఇది 2028లో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను అనుకునేది ఏంటంటే కెంటకీ గవర్నర్ యాండీ బషీర్. కానీ గ్యావిన్ న్యూసమ్ ప్రెసిడెంట్ అయినా, యాండీ బషీర్ ప్రెసిడెంట్ అయినా, జనరల్గా డెమోక్రాట్లు ఎవరు ప్రెసిడెంట్ అయినా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇంత లాలెస్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించరు. జనరల్గా నా అభిప్రాయం ఏంటంటే డెమోక్రాటిక్ ప్రెసిడెంట్స్ ఏంటంటే పరిపాలనా దక్షత బాగా ఉన్నది వాళ్ళకి. బిల్ క్లింటన్, ఐ హేటెడ్ హిమ్, బట్ హీ డిడ్ వెరీ గుడ్ యాజ్ అ ప్రెసిడెంట్. జార్జ్ డబ్ల్యూ బుష్ 2000 సంవత్సరంలో నేను పౌరుని కాదు, అప్పుడు నాకు ఓటు ఉంటే ఆయనకే ఓటేసి ఉండేవాడిని. 2004కి నాకు పౌరసత్వం వచ్చింది, కానీ జార్జ్ డబ్ల్యూ బుష్కి వెయిట్ అయ్యలేదు నేను, ఎందుకంటే అసమర్థుడని నాకు అనిపించింది. బరాక్ ఒబామా ఏంటి అసలు, హీ వాజ్ నాట్ టెస్టెడ్, ఈయన ఏం చేస్తాడో లేదని నేను ఇనీషియల్గా ఐ వాజ్ నాట్ ఫేవరబుల్ టు బరాక్ ఒబామా. కానీ ద మోర్ ఐ సా హిమ్, ఐ కైండ్ ఆఫ్ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. ఐ వాజంట్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బైడెన్. ఇప్పుడు ఆ డెమోక్రాటిక్ గుంపులో వచ్చిన వాళ్ళలో బైడెన్ వాజ్ ద బెస్ట్. జార్జ్ డబ్ల్యూ బుష్ పరిపాలనా దక్షత చూపించలేదు. ట్రంప్ హారిబుల్ ప్రెసిడెంట్. నాకు కంపారిటివ్గా చూసుకుంటే వీళ్ళు పర్వాలేదు, యూ కెన్ టాలరేట్ డెమోక్రాట్స్. దిస్ కరెంట్ వర్షన్ ఆఫ్ రిపబ్లికన్ పార్టీ ప్రక్షాళన కావాల్సిందే. ఐ థింక్ దిస్ వర్షన్ ఆఫ్ ద రిపబ్లికన్ పార్టీ ఈజ్ అ హారిబుల్ పార్టీ. ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీలో టాప్ నేమ్స్ అందరి మీద ఏదో ఒక వ్యూ పాయింట్ ఉంది నాకు, సమ్ ఫేవరబుల్, సమ్ అన్ఫేవరబుల్. అలాగని గంపగొత్తగా వాళ్ళని వెనకేసుకుని మాత్రం రాను. ఎనీవే, జస్ట్ సమ్ ర్యాండమ్ థాట్స్.